ముషీరాబాద్ లో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ లోని జాంబవీనగర్ బకారం వీధిలో 3,30,000 రూపాయలతో మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ప్రతిపాదన రూపొందించాం, ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొంటున్నారు. ఇక నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. అనేక సార్లు పోరాటాలు చేయడం వల్లే ఈ ప్రాంతాల్లో నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ నాయకులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు. పడుకోండి అన్నా ఒక్క నిమిషం, రెండు సపరేట్ ఇట్లా వేయండి. సోమన్ అటే ఏమైంది? రైట్ అన్న అయిపోయినాక వచ్చినవే రైట్.